ఎవ్రీవన్ వెల్కమ్ టు శివ స్టడీ క్లాస్. ఈరోజు మనం రీజనింగ్ క్లాసెస్లో భాగంగా కాలెండర్ అనే చాప్టర్ నుంచి పార్ట్ 2 చేద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోగా మనం కాలెండర్ అనే చాప్టర్ నుంచి కంటెంట్ ఏంటి, కాలేజ్ అనే చాప్టర్లో కాన్సెప్ట్లు ఏంటి అనేది చెప్పడం జరిగింది. ఆ పార్ట్ 2 యొక్క లింక్ డిస్క్రిప్షన్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఈ పార్ట్ అనేది కూడా మీకు క్షుణ్ణంగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం ఆలోచన చేయకుండా క్లాసులోకి వెళ్దాం. క్రింది వాటిలో ఏది లీప్ సంవత్సరం కాదు? మనకి కొన్ని సందర్భంలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి క్రింది వాటిలో ఏది లీప్ సంవత్సరం అని ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏది లీప్ సంవత్సరం కాదు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం కిందనిచ్చిన ఆప్షన్స్ అన్నీ మనం గమనించినట్లయితే ప్రతిదీ కూడా సెంచరీ ఇయర్ 800, 1700, 1600, 2000 అనేవి మనకి ప్రతిదీ కూడా సెంచరీ ఇయర్. మనకి సెంచరీ ఇయర్ లీప్ ఇయరా కాదా అని కనుక్కోవాలంటే ఏం చేయాలో మనం పార్ట్ 1లో నేర్చుకున్నాం. అది ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన 2 డిజిట్స్ని మనం 4తో నిశేషంగా 0 వచ్చేలాగా భాగిస్తుందో లేదో చూసుకుంటాం. ఒకవేళ అలా భాగించినట్లయితే అది లీప్ ఇయర్ అవుతుంది, అలా భాగించినట్లయితే అది లీప్ ఇయర్ అవ్వదు. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఈ 800లో ఫస్ట్ ఇచ్చిన 2 డిజిట్స్ 4తో 20 టైమ్స్ భాగించబడుతుంది. ఈ 17 అనేది 4తో నిశేషంగా భాగించబడుతుందా? భాగించబడదు. ఇది 16 అనేది 4తో నిశేషంగా భాగించబడుతుంది. ఈ 20 అనేది కూడా 4తో నిశేషంగా భాగించబడుతుంది. ఇక్కడ 4తో భాగించబడలేదు ఏముంది? 1700 అనేది 4తో భాగించబడదు. అందుకని మనకి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ రెండవ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాటిలో 2001ని పోలి ఉన్న సంవత్సరం ఏది? మనం క్రింది వాటిలో 2001ని పోలి ఉన్న సంవత్సరం ఏది అంటే 2001 జనవరి 1 మనకి ఏ వారం అయితే వచ్చిందో మళ్ళీ అదే జనవరి 1 అదే రోజున ఏ వారం వస్తుందని అడుగుతున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని మనం 2 పద్ధతుల్లో చేయొచ్చు. రెండు కూడా చూద్దాం. ఇప్పుడు 2001 అనేది లీప్ ఇయర్ కాదు. అక్కడ మనకు ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? ఒక ఆడ్ డే మాత్రమే ఉంటుంది. అది 2002 అనేది కూడా లీప్ ఇయర్ కాదు. ఇక్కడ ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఇక్కడ కూడా ఒకటే ఉంటుంది. 2003 కూడా మనకి లీప్ ఇయర్ కాదు. ఇక్కడ మనకి 1 ఆడ్ డే ఉంటుంది. కానీ 2004 అనేది మనకి లీప్ ఇయర్. ఇక్కడ మనకి 2 ఆడ్ డేస్ ఉండడం జరుగుతుంది. 2005 అనేది కూడా మనకి లీప్ ఇయర్ కాదు. ఇక్కడ మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఒక ఆడ్ డే మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇంకా మనకి అడిగింది ఏంటి? 2001ని పోలి ఉన్న సంవత్సరం. ఇక్కడ మనకి ఈ ఆడ్ డేస్ అన్నీ కలుపుకుంటే ఎక్కడి వరకు వెళ్తే మనకి 7 వస్తుందో 2006లో కూడా ఒక ఆడ్ డే వస్తుంది. ఇక అన్ని ఆడ్ డేస్ ఒకసారి మనం కలిపి చూద్దాం. 1 + 1 2, 2 + 1 3, 3 + 1 3 + 2 5, 5 + 1 6, 6 + 1 = 7. ఇక్కడికి ఆడ్ డేస్ ఏమవుతుంది? 0 అయిపోయింది. ఆ తర్వాత ఏమవుద్ది? తర్వాత వచ్చే సంవత్సరం మనకి ఈ క్యాలెండర్ని పోలి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో తర్వాత వచ్చే సంవత్సరం ఏంటి? మనకి 2007. ఇచ్చిన ఆప్షన్లో మనకి 2007 ఉందా? ఉంది. ఎక్కడ? ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనకి ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ప్రతి లీప్ ఇయర్ అనేది 28 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతుంది. మనకి లీప్ ఇయర్ అయితే ఇచ్చి ఉన్నది లీప్ ఇయరా కాదని ఫస్ట్ మనం చూసుకుంటాం. ఒకవేళ ఇచ్చింది లీప్ ఇయర్ అయితే ఆ లీప్ ఇయర్ ప్రతి 28 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతుంది. నార్మల్ ఇయర్ అయితే ప్రతి 11 ఇయర్స్కి ఒకసారి రిపీట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే 2001కి 11 కలిపితే ఎంత? 2012 రావాలి. కానీ 2007 ఎందుకు వచ్చింది? మనకి ఇచ్చిన ఇయర్కి 11 కలుపుగా వచ్చింది లీప్ ఇయర్ అయితే మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇచ్చిన ఇయర్కి 6 అనేది కలపాలి. ఇచ్చిన ఇయర్కి 6 అనేది కలపాలి. ఒకవేళ 2001కి మనం 11 కలిపి చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? 2012 అనేది మనకి రావడం జరుగుతుంది. 2012 నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ అంటే 2012 అనేది లీప్ ఇయర్. అందుకే మన ఈ లీప్ ఇయర్ ఎప్పుడైతే వచ్చింది వెంటనే మళ్ళీ దీన్ని ఈ ఇచ్చిన ఇయర్కి 6 కలుపుకొని మనం
చూసుకుంటాం. ఇప్పుడు 2001కి 6 కలిపితే ఎంత? 2007. మనం ఈ విధంగా అయినా సరే ఆన్సర్ చూసుకోవచ్చు. కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. లీప్ ఇయర్ అనేది ప్రతి 28 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. నార్మల్ ఇయర్ అనేది ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ప్రతి 11 సంవత్సరాలకు వచ్చి నార్మల్ ఇయర్ కానీ లీప్ ఇయర్ అయితే కనుక 11 కలపకుండా మనం 6ని కలుపుకుంటాం. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం ఈ థర్డ్ సమ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 2, 2012 బుధవారం అయితే మరలా ఏ సంవత్సరంలో అదే రోజు అదే తారీఖు వస్తుంది. ఆల్రెడీ మనం సెకండ్ సమ్లో ఒకసారి డిస్కషన్ చేసాం. ఇచ్చిన ఇయర్ అనేది ఏదైతే ఉందో అది నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. అది ఈ 2012 అనేది నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ అనేది చూసుకున్నట్లయితే సెంచరీ ఇయర్స్లో అయితే అది నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ అని చూసుకోవడానికి ఫస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ చేస్తున్నాం. నార్మల్ ఇయర్లో అయితే చివరి 2 డిజిట్స్ 4తో డివైడ్ చేయాలి. ఇప్పుడు 12 అనేది 4తో డివైడ్ చేస్తే నిశ్శేషంగా భాగించబడుతుంది. 4 3s are 12 కాబట్టి ఈ 2012 అనేది మనకి లీప్ ఇయర్గా పరిగణించబడుతుంది. మనకి లీప్ ఇయర్ అనేది ఎన్ని సంవత్సరాలకు మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పుకున్నాం. లీప్ ఇయర్ అనేది ప్రతి 28 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతుంది. లీప్ ఇయర్ అనేది ప్రతి 28 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఈ 2012కి మనం ఈ 28ని ప్లస్ చేస్తే ఎంత అయితే వస్తుందో అదే మన ఆన్సర్ కూడా అవుతుంది. ఈ 28ని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2040. ఇచ్చిన ఆప్షన్లో మన 2040 ఉందా? ఉంది. ఇదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదే ఇప్పుడు ఫోర్త్ సమ్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా మనం ఎలా ఆన్సర్ చేయాలో ఒకసారి చూద్దాం. శతాబ్దంలోని చివరి రోజు ఏ రోజు అగుటకు అవకాశం లేదు? ఏ రోజు అగుడికి అవకాశం లేదు? ఇది 2 విధాలుగా కూడా అవ్వచ్చు. ఏ రోజు అగుడికి అవకాశం ఉందని అవ్వచ్చు, ఏ రోజు అగుడికి అవకాశం లేదు అని కూడా అడగవచ్చు. ఇప్పుడు మనం శతాబ్దంలోని ఆడ్ డేస్ని ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు ప్రతి 100 సంవత్సరాలకి ఎన్ని ఆడ్ డేస్ అని చెప్పుకున్నాం? 5 ఆడ్ డేస్. ప్రతి 200 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ అని చెప్పుకున్నాం? 5 + 5 = 10. ఈ 10లో 3 days 7 days 1 వీక్గా తీసేస్తే మనకి 200 ఇయర్స్కి 3 ఆడ్ డేస్ రావడం జరుగుతుంది. అదే ప్రతి 300 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ అని చెప్పుకున్నాం? 1 ఆడ్ డేస్. 3 5s are 15. 15లో 14 days 2 weeks కింద తీసేస్తే మనకి 1 ఆడ్ డే మిగులుతుంది. అలాగే ప్రతి 400 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ అని చెప్పుకున్నాం? 0 ఆడ్ డేస్. ఇప్పుడు మనం 5 అంటే ఏ రోజు వస్తుంది? 1 సోమవారం కింద మనం కౌంట్ చేసుకుంటే సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం అంటే చివరి రోజు మనకి శుక్రవారం అవుతుంది. ఇది ఏమన్నాడు? అవుటకు అవకాశం లేదన్నాడు. ఇచ్చిన ఆప్షన్స్లో కూడా మనకి శుక్రవారం లేదు. ఇక్కడ సోమవారం అనేది మనకి ఇయర్లో ఫస్ట్ డే. ఇక్కడ మనకి ప్రతి 300కి ఒకసారి సోమవారం సెంచరీలో ఫస్ట్ ఇయర్ అవుడుకు అవకాశం ఉంది. కానీ అవకాశం లేదని అడిగాడు కాబట్టి సోమవారం మనకి తప్పు అవుతుంది. అలాగే మనం బుధవారం చూసుకుంటే సోమవారం, మంగళవారం, బుధవారం అంటే థర్డ్ డే వచ్చింది కాబట్టి ప్రతి 200 ఇయర్స్కి కూడా మనకి 3 ఆడ్ డేస్ వస్తున్నాయి. అంటే 3 అంటే ఏంటి? సోమ, మంగళ, బుధవారం కూడా థర్డ్ డే కాబట్టి ఇది కూడా అవుటకు అవకాశం లేదు. మనం మంగళవారం చూసుకుంటే ఈ సెంచరీస్ ఇయర్లో ఏ సెంచరీ ఇయర్ కన్నా సరే 2 ఆడ్ డేస్ అని మనకు వస్తున్నాయా? రావట్లేదు. అందుకు మనకి ఏమవుతుంది? చివరి రోజు మంగళవారం అవుటకు అవకాశం లేదు. ఇది ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఆదివారం కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే ఆదివారం అంటే మనకి 7 అంటే మనకి 7 = 0. ఎందుకంటే మన వీక్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఆడ్ డేస్ ఏమీ ఉండవు. మన ప్రతి 400 ఇయర్స్కి కూడా 0 వస్తుంది కాబట్టి ఈ ఆదివారం కూడా అవుటకు అవకాశం ఉంది. మనకి సెంచరీలో చివరి రోజు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో అగుడికి అవకాశం లేనిది ఏది? ఓన్లీ మంగళవారం మాత్రమే అవకాశం లేదు. అది మనం ఈ ఫిఫ్త్ సమ్ను కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే ఏప్రిల్ 2001 బుధవారం ఏ తేదీలో వస్తుంది? ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 2001వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో బుధవారం ఏ తేదీలలో వస్తుంది? ఇది మనం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 2001 ఏప్రిల్ 1వ తారీఖున ఏ డేట్ వస్తుందో ముందు మనం కనుక్కోవాలి. అలా కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ గడిచిపోయిన ఇయర్స్ ఎన్నో చూసుకోవాలి. ఈ 2001లో గడిచిపోయిన ఇయర్స్ ఎన్ని? 2000 ఇయర్స్ అనేది 2000 ఇయర్స్ మనకి గడిచిపోయినాయి. ఇంకా 2001లో
ప్లస్ ఈ 2001 అనే సంవత్సరం ఇంకా పూర్తిగా గడవలేదు. ఏప్రిల్ వరకు మాత్రమే గడిచింది కాబట్టి ఈ 2000 మనం ఫస్ట్ తీసుకొని ఈ 2000కి ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయో ఒకసారి మనం చూసుకుంటాం. ఎవ్రీ 400 ఇయర్స్‌కి 0 లీప్ ఇయర్స్ అని ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్‌లో చర్చించుకున్నాం. అదే విధంగా ఈ 2000 అనేది ఆ 400తో నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి ఈ 2000 కూడా మనకి 0 లీప్ ఇయర్స్ మాత్రమే వస్తాయి. అలాగే ఇప్పుడు ఏప్రిల్ వరకు 2001లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో మనం ఒకసారి చూసుకుందాం. ఏప్రిల్ వరకు నెలలు రాసుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఏప్రిల్ 1 కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఏప్రిల్ నెలలో ఒక ఆడ్ డే, మార్చ్ నెలలో మనకు తెలుసు 3 ఆడ్ డేలు ఉంటాయి. అలాగే మనకి ఈ 2001 అనేది లీప్ సంవత్సరం కాదు కాబట్టి ఫిబ్రవరిలో మనకి 0 ఆడ్ డేస్ ఉంటాయి. జనవరిలో మనకి 3 ఆడ్ డేస్ ఉంటాయి. అప్పుడు మనకి 3 + 0 + 3 + 3 = 6, 6 + 1 7 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి 7 అంటే ఏప్రిల్ 1 అప్పుడు మనకి ఆదివారం రావడం జరుగుతుంది. ఏప్రిల్ 1 ఆదివారం అయితే ఏప్రిల్ 1 ఆదివారం అయితే ఆదివారం అయితే ఇంక మనకు తెలుసు కదా 2 సోమవారం, 3 మంగళవారం, 4 బుధవారం. అంటే ఫస్ట్ బుధవారం మనకి ఏ డేట్ లో వచ్చింది? 4వ తారీఖున వచ్చింది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ లో 4వ తారీఖు ఎక్కడ ఉంది? ఫస్ట్ ఇక్కడ 4వ తారీఖు ఉంది. దీన్ని ఒకసారి మనం వెరిఫికేషన్ చేద్దాం. ఫస్ట్ బుధవారం 4వ తారీఖున వచ్చినప్పుడు సెకండ్ బుధవారం 7 రోజుల తర్వాత కదా వస్తుంది. ఇప్పుడు 4 + 7 = 11, 11 + 7 = 18, 18 + 7 = 25. అదే మనకి బుధవారం అనేది ఏ తేదీలో వస్తుంది? 4, 11, 18, 25. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ మనకి 4, 11, 18, 25 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి లో ఉంది కాబట్టి ఇది మనకి కరెక్ట్ అవుతుంది. అదే విధంగా మనం 6, 7 కూడా ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకే సంవత్సరంలో ఏ నెలల్లో క్యాలెండర్లో ఒకే విధంగా ఉంటాయి. ఇంతకు ముందు ఒక సంవత్సరం మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి రిపీట్ అవుతుందనే దాని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకే సంవత్సరంలో ఏ నెలల క్యాలెండర్ ఒకే విధంగా ఉంటాయనే దాని గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. ఇలా చూడడానికి కూడా మనకి ఏం లేదు, అది కూడా మనకి ఆడ్ డేస్ అనేవి కీ రోల్ పోషిస్తాయి. ఇప్పుడు మనకి అక్టోబర్ టు నవంబర్ చూసుకున్నట్లయితే అక్టోబర్, నవంబర్. అక్టోబర్లో మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? అక్టోబర్లో మనకి 3 ఆడ్ డేస్ ఉంటాయి. అక్టోబర్లో మనకి 3 ఆడ్ డేస్ ఉంటాయి కాబట్టి ఈ నవంబర్ నవంబర్ 1ని మనం చూసుకుంటాం కాబట్టి నవంబర్ నెల మనం చూసుకోవసరం వద్దు. అంటే అక్టోబర్లో 3 ఆడ్ డేస్ ఉన్నాయి. ఈ నెలల మధ్యన ఆడ్ డేస్ ని కలిపితే మనకి 7 రావాలి. ఎక్కడైతే మనకి 7 వచ్చిందో ఆ 2 నెలలు మాత్రమే ఒకేలా ఉంటాయి. ఈ అక్టోబర్, నవంబర్ మధ్యన ఆడ్ డేస్ కలిపితే మనకి 3 డేసే రావడం జరిగింది కాబట్టి ఈ 2 నెలలు ఒకేలా ఉండవు. ఇప్పుడు మనం బి ఆప్షన్ వెరిఫై చేసుకుంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. మనకి ఏప్రిల్ ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. మేలో 3 ఆడ్ డేస్ ఉంటాయి. జూన్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. జూలైలో 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఆగస్టులో కూడా 3 ఆడ్ డేస్ ఉంటాయి. సెప్టెంబర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. అక్టోబర్లో 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు మనం వీటిని జాగ్రత్తగా వెరిఫై చేసుకుంటే 2 + 3 5, 5 + 3 7. ఇక్కడికి 7 డేస్ అయింది కాబట్టి 1 వీక్ని పక్కకి తీసేసాం. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే 3 + 3 6, 6 + 2 8, 8 + 3 ఎంత? 11 వస్తుంది. 11 వస్తుంది కాబట్టి మనకి ఆడ్ డేస్ 0 అవ్వాలి. 11 వస్తే ఆడ్ డేస్ 0 అవుతుందా? అప్పుడు మనకి 11 - 7 = 4 ఆడ్ డేస్ మిగిలినాయి. సో ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్ వెరిఫై చూసుకుంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అంతే. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. జూన్లో మనకి 2 ఆడ్ డేస్ ఉంటాయి. జూలైలో మనకి 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఆగస్ట్లో కూడా 3 ఆడ్ డేస్ ఉంటాయి. సెప్టెంబర్లో మనకి 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు ఈ టోటల్ ఆడ్ డేస్ ఒకసారి కలిపి చూద్దాం. 2 + 3 ఎంత? 5, 5 + 3 ఎంత? 8, 8 + 2 ఎంత? 10 అనేది రావడం జరిగింది. ఈ 10లో 7 మైనస్ చేస్తే మనకి 3 ఆడ్ డేస్ మిగులుతున్నాయి కాబట్టి ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్. ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి దీన్ని కూడా ఒకసారి మనం వెరిఫై చేద్దాం. ఏప్రిల్, మే, జూన్. ఏప్రిల్, మే, జూన్ అనేవి ఏప్రిల్, మే, జూన్. ఏప్రిల్లో మనకి
2 ఆడ్ డేస్ ఉంటాయి, మేలో మనకి 3 ఆడ్ డేస్ ఉంటాయి, జూన్లో మనకి 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆడ్ డేస్ని కూడా మనం కలిపి చూద్దాం. 2 + 3 5, 5 + 3 = 7 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు 7 అంటే 7 - 1 వీక్ డేస్ కూడా 7 కదా, చేస్తే మనకి 0 ఆడ్ డేస్ మిగులుతుంది. అందువల్ల మనకి ఒకే సంవత్సరంలో ఏ నెలలు ఒకేలా ఉంటాయంటే ఏప్రిల్ మరియు జూలైలు ఒకేలా ఉంటాయి. అప్పుడు మనకి ఏం కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. తర్వాత మనకి 7th సమ్ కూడా ఒకసారి మనం వెరిఫై చేసుకుంటే 2 వరుస లీపు సంవత్సరాల మధ్య గరిష్ట భేదం ఎంత? మనకు తెలుసు ప్రతి 4 సంవత్సరాలకి ఒక లీప్ సంవత్సరం వస్తుందని. అందుకని మనం ఇక్కడ 4 ఆప్షన్ ఏదో 4 ఉంది కాబట్టి మనం రైట్ పెట్టేద్దామా? అస్సలు వద్దు. ఎందుకంటే ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రతి సెంచరీ ఇయర్స్లో లీప్ ఇయర్ మనం చూడాలంటే ఫస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటాం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు 1986 అనేది 4తో 2 డిజిట్స్ 4తో డివైడ్ అవుతుందా? అవుతుంది. 4 2s are 8, 1 ఉంది, 16, 4 4s are 16. ఇంకా మనకి 0 వచ్చింది అంటే మనకి 1896 అనేది మనకి లీప్ ఇయర్ అవుతుంది. 1896 అనేది మనకి లీప్ ఇయర్ అవుతుంది. మనకి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుంది కాబట్టి ఈ 96కి 4 కలిపి 1900 అనేది మనకి లీప్ ఇయర్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మనం సెంచరీ ఇయర్ 1900 అనేది మనకి సెంచరీ ఇయర్ కాబట్టి ఈ సెంచరీ ఇయర్ మనం లీప్ ఇయరా కాదా చూసుకోవాలంటే ఫస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవుతుందా లేదా చూసుకుంటాం. ఈ 19 అనేది 4తో డివైడ్ అవుతుందా? అవ్వదు కాబట్టి ఇది లీప్ ఇయర్ అవ్వదు. ఎందుకు? మనం ఇక్కడ 1896 లీప్ ఇయరే, 4 ఇయర్స్ కలిపి 1900 వచ్చింది. మరి ప్రతి 4 ఇయర్స్కి లీప్ ఇయర్ రావాలి కదా, మనకి ఇక్కడ రావట్లేదు. అప్పుడు మనకి ఏమవుతుంది? నెక్స్ట్ వచ్చే 1904 అనేది మనకి లీప్ ఇయర్ అవుతుంది. ఇలా సెంచరీ ఇయర్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే గరిష్ట భేదం లీప్ ఇయర్ యొక్క గరిష్ట భేదం మనకి 8 సంవత్సరాలుగా ఉండడం జరుగుతుంది. అలాగే ఈ సమ్ములో ఈ క్యాలెండర్ అనే చాప్టర్ నుంచి ఈ విధంగా అన్ని విధాల క్వశ్చన్స్ని మనం వెరిఫై చేసి అన్ని విధాల క్వశ్చన్స్ మనం ఎలా ఆన్సర్ రాబట్టాలో చూద్దాం. మనం ఈ ఎగ్జామ్ను కూడా ఒకసారి గమనించుకున్నట్లయితే 2వ శనివారం మరియు ప్రతి ఆదివారం సెలవు గల 30 రోజులు గల నెల శనివారం ప్రారంభమగును. ఆ నెలలో పని దినములు ఇవన్నీ. అయితే ఇప్పుడు మనకి తెలుసు ప్రతి నెలలోనే 30 రోజులు ఉంటాయి లేదా 31 రోజులు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ 30 రోజులు ఉన్న నెలలకు మనం ఆడ్ డేస్ 2 అని, 31 రోజులు ఉన్న నెలకి ఆడ్ డేస్ 3 అని చెప్పుకున్నాం. అయితే మనం ఈ 30 రోజులు ఉన్న నెలలో ఏ వారంతో మనకి నెల స్టార్ట్ అవుతుందో 1వ తారీఖు 2వ తారీఖు ఏ వారం అయితే వస్తుందో మనకి చివరి 2 తేదీలు కూడా అదే వారం వస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ 30 రోజులు ఉన్న నెలలో 1వ తారీఖు మరియు 2వ తారీఖు వచ్చే వారాలు 5 మిగతా రోజులు 4 ఉండడం జరుగుతుంది. ఈ 31 ఉన్న రోజుల్లో మనకి ఏమవుతుంది? 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు ఉన్న వారాలు 5 మిగతా వారాలు 4 ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ లెక్కను ఒకసారి గమనించినట్లయితే శనివారం 1వ తారీఖు వస్తుంది. ఇప్పుడు మనకి ఏమవుతుంది? శనివారం మనకి 1వ తారీఖు వస్తుంది, ఆదివారం మనకి 2వ తారీఖు వస్తుంది. అంటే ఈ 2 రోజులు మనకి 5 రోజులు ఉండడం జరుగుతుంది. ఆ నెలలో ఈ 2 రోజులు మనకి 5 రోజులు చొప్పున ఉండడం జరుగుతుంది. అప్పుడు మనకి ఆదివారాలు ఎన్ని? 5. ఈ 5 కూడా మనకి 30 రోజుల్లో సెలవులే కదా, ప్రతి ఆదివారం సెలవు అన్నారు కాబట్టి 5 ఆదివారాలు తీసేస్తే మనకి 25 డేస్ రావడం జరుగుతుంది. 2వ శనివారం అన్నాడు, ఇంకే శనివారం కూడా సెలవు లేదు కదా, మళ్ళీ ఆదివారాలు మరియు 2వ శనివారం అన్నాడు. మనకి నెలలో ఎన్ని 2వ శనివారాలు వస్తాయి? ఒకటే కదా. అప్పుడు మనకి 25లోంచి ఆ 2వ శనివారాన్ని కూడా తీసేస్తే మనకి 24 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో 24 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకా మనం 9వ సమ్ కూడా ఒకసారి గమనించినట్లయితే 2078 ఏప్రిల్ 14 ఏ వారం అవుతుంది? ఈ 2078 ఏప్రిల్ 14 ఏ వారం అవుతుందంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? 2078 వరకు గడిచిపోయిన సంవత్సరాలు చూసుకోవాలి. 2078 వరకు గడిచిపోయిన సంవత్సరాలు ఎన్ని? 2000 + 77.
మనకు తెలుసు ప్రతి 400 సంవత్సరానికి 0 లీప్ ఇయర్స్ వస్తుందని. ఈ 2000 అనేది 400తో నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి ఈ 2000 కూడా మనకి 0 లీప్ ఇయర్స్ రావడం జరుగుతుంది. ఈ 77 సంవత్సరాలకి సంవత్సరానికి ఒక లీప్ ఇయర్ చొప్పున 77 సంవత్సరాలకి 77 లీప్ ఇయర్స్ రావడం జరుగుతుంది. అలాగే ఈ 77లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఒకసారి మనం గమనిద్దాం. ఈ 77లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయని మనం చూసుకోవాలంటే 77 ప్రతి 4 సంవత్సరాలు ఒక లీప్ ఇయర్ కాబట్టి ఇందులో సెంచరీ ఇయర్ ఏమీ లేదు. 77లో 2077 ప్రతి 4 సంవత్సరాలకు ఒక లీప్ ఇయర్ కాబట్టి 4 1 0 4 7 నుంచి 4 తీస్తే 3 4 9 0 36 అంటే మనకి 77 ప్లస్ 19 లీప్ ఇయర్స్ అనేవి రావడం జరుగుతుంది. 77 ప్లస్ 19 అంటే 77 19 96 అనేది మనకి వస్తుంది. 96 వస్తే 96లో మళ్ళీ ఎన్ని ఆడ్ డేస్ మిగులుతున్నాయి? 96 అనేది 96 డివైడెడ్ బై వారానికి 7 రోజులు కాబట్టి 7 7 1 0 7 9లో 7 పోతే 2 6 7 3 0 21 మనకి 5 ఆడ్ డేస్ అనేవి మిగులుతున్నాయి. అంటే మనకి 91 డేస్ని 7 వీక్స్గా మనకి 13 వీక్స్గా తీసేస్తే రిమైనింగ్ 5 ఆడ్ డేస్ మనకి మిగలడం జరుగుతుంది. 5 అంటే మనం ఏ వారం లెక్కేస్తున్నాం? సెంచరీ ఇయర్లో సోమవారంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం. ఇచ్చిన ఆప్షన్లో మనకి 5 ఏది శుక్రవారం అవుతుంది కాబట్టి శుక్రవారం అనేది మనకి ఎక్కడ ఉంది? ఇక్కడ శుక్రవారం అనేది ఉండడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువైంది కాబట్టి మరికొన్ని సమస్యతో పార్ట్ 3లో మనం కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.